ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెస్ ఎట్లా ఆడాలో నేర్చుకోబోతున్నాం. ఇది పాన్. ఫస్ట్ టైం ఏమో 2 స్టెప్స్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ టైం వచ్చేసి 1 స్టెప్పే మూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పాన్ ఎండ్ వరకు వెళ్తుందో ఆ పాన్ తీసేసి మనం రుక్, నైట్, బిషప్ ఇంకా క్వీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇంకా పాన్ వచ్చేసి సపోజ్ ఇక్కడ ఒకటి ఏదైనా పీస్ కావచ్చు, ఇది డయాగ్నల్గా తీసేసుకోవచ్చు, క్యాప్చర్ చేయగలదు డయాగ్నల్గా. కానీ దీనికుంటే ఒక మెయిన్ డిసడ్వాంటేజ్, దీని ముందర ఉంటే అది క్యాప్చర్ చేయలేదు. నెక్స్ట్ రుక్ వచ్చేసి వర్టికల్గా వెళ్తుంది, హారిజాంటల్గా వెళ్తుంది. దీనికి కూడా అది పీసెస్ నుంచి జంప్ చేసి వెళ్ళలేదు. నెక్స్ట్ నైట్. ఈ నైట్కి స్పెషల్ ఎబిలిటీ ఉంది, ఏంటంటే పీసెస్ నుంచి జంప్ చేస్తుంది. ఇది ఎట్లా మూవ్ అవుతుంది అంటే కొద్దిగా ట్రిక్కీ ఉంటుంది. ఇది ఎల్ షేప్లో మూవ్ అవుతుంది. ఇది ఎల్ షేప్ కాబట్టి ఎండ్ ఇక్కడ కదా, ఎండ్ ఇక్కడికే వస్తుంది. నెక్స్ట్ ఎల్ షేప్, ఇట్లా ఎల్ షేప్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది కదా. సపోజ్ ఇక్కడికి కూడా రావచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా ఎల్ షేప్ ఫార్మ్ అవుతుంది. ఎల్ షేప్ ఇక్కడికి కూడా రావచ్చు, ఎల్ షేప్. నైట్. నెక్స్ట్ బిషప్. దీన్ని బిషప్ అంటారు. బిషప్స్ నార్మల్గా 2 ఉంటాయి, వైట్ బిషప్ అండ్ హియర్ బ్లాక్ బిషప్. నెక్స్ట్ బిషప్స్ కూడా పీసెస్ నుంచి జంప్ చేసి వెళ్ళలేవు. సపోజ్ బిషప్ వచ్చేసి డయాగ్నల్గా వెళ్తుంది, ఇటు సైడ్గా డయాగ్నల్గా వెళ్తుంటుంది. వెనక్కి వెళ్తుంది, ఫ్రంట్కి వెళ్తుంది బిషప్. నెక్స్ట్ మెయిన్ కింగ్. ఎప్పుడైతే కింగ్ క్యాప్చర్ అయిపోతుందో, ఎప్పుడైతే కింగ్ అవుట్ అవుతుందో అప్పుడు గేమ్ మొత్తం అయిపోతుంది గేమ్. కింగ్ వచ్చేసి చాలా సింపుల్గా మూవ్ అవుతుంది, తన సరౌండింగ్స్కి వెళ్తుంది. సపోజ్ 9 ఇట్లా స్క్వేర్, దాని చుట్టుపక్కలకి మొత్తం వెళ్తుంది, ఇక్కడికి ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా సైడ్స్కి ఆల్సో వెళ్తుంది. నెక్స్ట్ క్వీన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పీస్, ఎందుకంటే క్వీన్ వచ్చేసి ఇట్లా కింగ్ లాగా నార్మల్ కింగ్ ఎట్లా మూవ్ అవుతుందో అట్లా మూవ్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు రుక్ ఎట్లా మూవ్ అవుతుంది, హారిజాంటల్ ఇంకా వర్టికల్ కదా, హారిజాంటల్ ఇంకా వర్టికల్గా కూడా మూవ్ అవుతుంది. ఇంకా ప్లస్ బిషప్ డయాగ్నల్ షేప్లో మూవ్ అవుతుంది కదా, ఇది కూడా డయాగ్నల్ షేప్లో మూవ్ అవుతుంది, డయాగ్నల్ షేప్స్లో కూడా. నెక్స్ట్ ఇది బ్లాక్ బిషప్, ఇది నైట్ ఇంకా రుక్ సేమ్. నెక్స్ట్ కింగ్కి ఇంకా రుక్కి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది, ఏంటంటే దాని పేరు క్యాస్లింగ్. సపోజ్ ఇప్పుడు ఈ బిషప్ ఇక్కడ ఉంది అనుకుందాం, నార్మల్గా గేమ్ ఆడేటప్పుడు ఇది కూడా ఇక్కడ ఉంది అనుకుందాం నార్మల్గా. ఇప్పుడు దీన్ని కింగ్కి ఇంకా ఇది కేవలం కింగ్కి ఇంకా రుక్కి ఒకటే వర్తిస్తుంది. ఇప్పుడు కింగ్ నార్మల్గా 1 బ్లాకే కదా వెళ్ళేది, 1 బ్లాకే కదా, కానీ ఎప్పుడైతే చాస్లింగ్ చేసుకుంటామో అది 2 బ్లాక్స్ ముందరికి వస్తుంది. ఇంకా రుక్ వచ్చేసి ఇటు సైడ్ వస్తుంది, నార్మల్గా 2 బ్లాక్స్. దీన్నే చాస్లింగ్ అంటారు. ఇంకా ప్లస్ చాస్లింగ్ ఇటు సైడ్ ఒకటే వర్తించదు, ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇటు సైడ్ కూడా కింగ్ 2 బ్లాక్స్ మూవ్ అవుతుంది. దాని తర్వాత రుక్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్తుంది, కింగ్కి అటు సైడ్. ఇది ఇంకా కింగ్కి ఇంకా రుక్కి ఒకటి మంచి మూవ్. నో పాన్స్ గురించి ఒక చిన్న స్పెషల్ ఎబిలిటీ ఉంది. పాన్స్కి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే సపోజ్ ఒక బిషప్ తీసుకుందాం నార్మల్గా. ఇప్పుడు సపోజ్ ఈ బిషప్ ఇక్కడ పెడదాం. ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ టైం వచ్చేసి పాన్ 2 స్టెప్స్ అయినా 1 స్టెప్ అయినా వెళ్తుంది, కాబట్టి ఫస్ట్ 2 స్టెప్ తీసుకుంటారు కొంతమంది నార్మల్గా అందరూ. కానీ ఇప్పుడు ఈ బిషప్ వచ్చేసి దీన్ని తీసుకోవద్దు, ఈ
అవుట్ చేయగలదు. కానీ మీరందరూ అనుకుంటుంటారు బిషప్ కేవలం డయాగ్నల్గానే వెళ్తుంది కదా అని. కానీ బిషప్ ఇక్కడికి వెళ్తే ఈ పాన్ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే అదొక స్పెషల్ అన్నిటికీ అట్లనే ఉంటుంది. ఇప్పుడు పాన్ ఇక్కడికి వెళ్తే ఇక్కడికి ఏ పీస్ అయినా వస్తే పాన్ వచ్చేసి అవుట్ అయిపోతుంది నార్మల్గా. థ్యాంక్ యూ గైస్. మరి చెప్పండి. థ్యాంక్ యూ గైస్. నౌ లైక్, షేర్ and subscribe for more. Subscribe for more videos. And at the next videos I will tell about what are the best moves to start the chess game.